నమస్తే, దిస్ ఇస్ మణి. వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. ఢిల్లీలో జెన్జీ ఉద్యమం విజయవంతమైంది. అనుకున్నట్టే తమ డిమాండ్లు సాధించుకునే వరకు పోరాటం ఆపలేదు. నీట్ పేపర్ లీకేజ్ అంశంపై కేంద్ర మంత్రిని రాజీనామా చేయించడంలో కాక్రోచ్లు సక్సెస్ అయ్యారు. కానీ ఉద్యమాన్ని బల ప్రయోగంతో అణిచివేయాలని ప్రయత్నాలు జరిగాయా? యువతపై అధికార పార్టీ కుట్రలు చేసిందా అన్న ప్రశ్నలను ప్రతిపక్షం లేవనెత్తుతోంది. ఎందుకు ఏంటన్నది ఓసారి చూద్దాం. పెల్లెట్ గన్లకు ఆదేశాలెవరివి? పోలీసులతో పాటు కర్రలు పట్టిన వాళ్లెవరు? బాధ్యులెవరో తేల్చాల్సిందే. విద్యార్థులపై బల ప్రయోగం అమానుషం. ఢిల్లీ ఘటనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటు లేఖ. నీట్ లీకేజీ అంశంపై ఢిల్లీలో కాక్రోచ్ల ఉద్యమం తారాస్థాయి చేరిందంటే చలో పార్లమెంట్ ర్యాలీ వల్లే. అయితే ఈ ర్యాలీలో కుట్రపూరితంగా యువతపై దాడులు జరిగాయని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. దీని వెనుక నుండి నడిపించింది కేంద్ర హోంమంత్రి అమిత్ షాయేనా అంటూ నిలదీస్తూ ఓ లేఖను రాశారు రాహుల్. శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పెల్లెట్ గన్లతో కాల్పులకు ఆదేశాలిచ్చింది మీరేనా అని ప్రశ్నించారు. పోలీసులతో పాటు సివిల్ డ్రెస్లలో వచ్చి విద్యార్థులపై కర్రలతో దాడి చేసిన వ్యక్తులు మీ పార్టీ వాళ్లేనా? మహిళా విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించి కర్రలతో చెప్పుకోలేని విధంగా కొట్టిన వ్యక్తులు పోలీసులేనా అని ప్రశ్నించారు. మరోవైపు పెల్లెట్ కాల్పుల్లో ఓ జర్నలిస్ట్ కూడా గాయపడగా 19 ఏళ్ల విద్యార్థి సాహిల్ లోచబ్ కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడని రాహుల్ అన్నారు. ఢిల్లీ ఘటనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని రాహుల్ లేఖ ద్వారా డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం విజయ్ క్రాంతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.